సేవాలాల్ జయంతి వేడుకలో మంత్రి సీతక్క మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మహనీయుల గురించి మాట్లాడుకునే రోజైనా మన జాతుల యొక్క గొప్పతనాన్ని వేషధారణ రూపంలో సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా, పాటల ద్వారా, ఆటల ద్వారా, మాటల ద్వారా కూడా ఉండాలి. సేమ్ టైంలో ఇళ్ళల్లో కూడా భాషను మాట్లాడుకోవడం అనేది కొనసాగించాలి. చాలామంది చెప్పుకోవడానికి ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారు, మేము ఇది కాదు అని. కానీ ఎప్పుడు కూడా మనం పుట్టి పెరిగినటువంటి ప్రాంతాలు, మనం పుట్టినటువంటి కులాల జాతుల పేర్లు చెప్పుకోవడంలో తప్పు లేదు. అది ఉంది, ఆ జాతుల పేరు చరిత్రలో లేదా రికార్డులలో ఉంది కాబట్టే ఈరోజు ఈ రిజర్వేషన్స్ వచ్చినాయి. ఆ రిజర్వేషన్ ద్వారా మనం ఎదుగుతాం, కానీ మన కులం చెప్పుకోము, మనం పుట్టి పెరిగిన ప్రాంతం చెప్పుకోము. ఇది నిజంగా మరి రేపు భవిష్యత్తులో ఆ యొక్క అస్తిత్వానికి దెబ్బతీసినటువంటి వాళ్ళం అవుతాం. ఇక్కడ మరి ఎంతోమంది శరత్ గారు కానీ, ఐఆర్ఎస్ బలరాం నాయక్ గారు కానీ, అదేవిధంగా సిఈ గారు మోహన్ నాయక్ గారు కానీ, ఇట్లా ఒక ఉన్నత స్థానంలోకి వచ్చినటువంటి లీడర్స్ అంటే అధికారులు, మనం ఎప్పుడూ కూడా మళ్ళీ సమాజానికి లేదా ఊర్లకు, మనం పుట్టి పెరిగినటువంటి ప్రాంతాలకు ఖచ్చితంగా కొంత వెనుకకి ఇవ్వాలి. మనం ఎదుగుతాం, కానీ మనతో పాటు ఉన్నటువంటి మన గూడాలు, తండలు, పల్లెలు ఏవైతే ఉంటాయో అక్కడి కూడా మనం సంపాదించిన దాంట్లో కొంత సేవను చేయాలి. ఆ సేవా మార్గమే ఈరోజు సేవాలాల్ మహారాజ్ గారు మనకు బోధించడం జరిగింది. విద్వేషం కాదు, శాంతి కావాలి, అందరినీ సమానత్వంతో ఎదగడానికి సహకరించాలని. కాబట్టి మనం ఎన్ని కోట్లు, ఎన్ని వేల కోట్లు సంపాదించడం అనేది కాదు, మనం ఎంత శాంతితో, ఎంత ఫ్రెండ్లీగా అందరినీ మనతో నడిపిస్తున్నాం అనేది కూడా వారి బోధనలలో, మరి సేవాలాల్ మహారాజ్ గారి యొక్క బోధనలలో, ఆయన యొక్క టీచర్స్లో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా అది ఫాలో కావాలని కోరుకుంటూ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఇప్పుడే మన శరత్ గారు ఒక 1 year ప్రణాళిక నివేదిక చదవడం జరిగింది. మొట్టమొదటిసారి ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, ఐటీడీఎల్ తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి గత కొన్ని సంవత్సరాలుగా ఈ సబ్ ప్లాన్కు నిధులను పక్కదారి పట్టించారని, గత సంవత్సరం 17,000 కోట్లకు పైగా ఎస్టీలకు స్పెషల్ డెవలప్మెంట్ కేటాయించి తండాలల్లో, గూడాలల్లో, పల్లెలలో, దళిత వాడలలో, అన్ని ఏరియాలలో రోడ్ల నిర్మాణానికి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు కూడా అత్యధికంగా నిధులు ఇవ్వడం జరిగింది. అది ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది మేధావులు కావచ్చు, పిల్లలు కావచ్చు, మీరు ఊర్లలో, తండాలలో, పల్లెలలో చూసినప్పుడు ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి సలహాలను కూడా మాకు ఇవ్వండి, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు ఇవ్వండి. మీ అబ్జర్వేషన్లలో ఇంకా మనం బాగా ఎట్లా చేయగలుగుతాం అనేది ఇవ్వండి. ఖచ్చితంగా మన గవర్నమెంట్ స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. తప్పకుండా మరి ఇందాక రాముల్ నాయక్ గారు చెప్పినట్టుగా, పెద్దలు చాలామంది అడ్వైజ్ చేసినట్టుగా నెక్స్ట్ ఇయర్లో మరి పెద్ద ఎత్తున మనం నిర్వహించుకోవడం కోసం, ఇక్కడ వాస్తవానికి చిన్నగా అయిపోయింది కాబట్టి బయట ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం కోసం మీరు చెప్పినటువంటి విన్నపాన్ని మనమందరం సీఎం దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా అది ఇంప్లిమెంటేషన్ అయ్యే విధంగా, అదేవిధంగా భాష కూడా 8th షెడ్యూల్లో చేర్చే విధంగా, ఇక్కడి నుంచి అసెంబ్లీకి వచ్చే విధంగా కూడా మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని తెలియజేస్తూ, పెద్ద ఎత్తున తరలి వచ్చి సేవాలాల్ జయంతి ఉత్సవాలలో పాల్గొన్న మీ అందరికీ నమస్కారాలు. చాలా విషయాలు అందరూ చెప్పడం జరిగింది కాబట్టి ఇక మిమ్మల్ని ఎక్కువసేపు కూర్చోబెట్టదలుచుకోలేదు. ప్రతి ఒక్కరు కూడా నేను అందరికి ఒకటే తెలియజేస్తా ఉన్నా, ఎక్కడైతే మన మూలాలు ఉన్నాయో ఆ మూలాలకు సేవ చేద్దాం. ఆ మూలాలు మర్చిపోకుండా భవిష్యత్ తరాలకు ఈ మూలాలను అందిద్దాం. కానీ అభివృద్ధిలో భాగస్వాములైదాం, అన్ని రకాలుగా అభివృద్ధి చెందుదాం. కానీ ఈ యొక్క జాతుల యొక్క మూలాలను మాత్రం మర్చిపోకూడదు అనేదే నేను ఈ సందర్భంగా, ఎందుకంటే 286 సంవత్సరాలుగా ఈ యొక్క మన సేవాలాల్ మహారాజ్ గారి యొక్క జయంతి నడుపుతున్నామంటే మరి వారి యొక్క ఆయన ఎవరు మనకు డైరెక్ట్గా పరిచయం లేదు. ఎవరికైనా పరిచయం ఉందా?
లేదు, ఎందుకంటే కలుసుకునే అవకాశం ఆయన 286 సంవత్సరాల క్రితం పుట్టిండు. కానీ ఈరోజు ఆయన చేసిన మంచి కార్యక్రమం, ఆయన చేసినటువంటి బోధనలు, ఆయన చెప్పినటువంటి విలువైనటువంటి సందేశాన్ని మనం ఈరోజు పాటించాలని బోధన చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ఈ సమాజానికి నేను ఏమి ఇవ్వాలి, ఈ సమాజంలో అభివృద్ధిలో నేను ఎలా భాగస్వాములం కావాలి. ఇవాళ మన కోసం మనం ఆలోచించడం కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం కూడా, మన చుట్టూ ఉన్నటువంటి పేద వర్గాల కోసం, జాతుల కోసం, కులాల కోసం, ఫ్రెండ్స్ కోసం ఖచ్చితంగా ఆలోచించినప్పుడు నువ్వు 10 మంది గుండెల్లో నిలబడతావు. అలా మన సేవాలాల్ మహారాజ్ లాగా నిలబడాలి మనం కూడా అనేటువంటి ఒక స్ఫూర్తితోటి ఈ జయంతి నుంచి మీరందరూ అలా స్ఫూర్తి తీసుకొని ముందుకెళ్తే బాగుంటుందని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ సేవాలాల్ మహారాజ్ కే, సేవాలాల్ మహారాజ్ కే. మా అనిల్ సోదరుడు ఒక్క నిమిషం మాట్లాడలేదు, సారీ ఒక్క నిమిషం.